హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ ఛానల్. నేను మీ స్మైలీ సంతోషి. సంతోషి అంటే స్మైలీ, స్మైలీ అంటే సంతోషి. సంక్రాంతి నోముల్లో భాగంగా సమ్మక్క సారక్క నోముని ఏ విధంగా నోచుకోవాలి అని చెప్పి నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా వివరించబోతున్నానండి. ముందుగా వచ్చేసి ఈ సమ్మక్క సారక్క నోముకు వచ్చేసి ఇక్కడ నేను మీకు ఫోటోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా 2 బేసన్ గంపలు తీసుకోవచ్చు, లేదంటే ఇత్తడి గుళ్ళలు తీసుకోవచ్చు, ప్లాస్టిక్ బుట్టలు తీసుకోవచ్చు, స్టీల్ డబ్బాలు తీసుకోవచ్చు, ఏవైనా పర్లేదండి. 2 తీసుకోవాలి. సంక్రాంతి పండగకి మన శక్తానుసారం ఈ నోములు అనేది నోచుకోవచ్చండి. ఇలా నేను మీకు ఇప్పుడు 2 స్టీల్ గంపలు తీసుకొని ఒక దాంట్లోకి ఒక స్టీల్ గుళ్ళలో 1.5 కిలో పసుపు వేసుకోవాలి. 2వ స్టీల్ గుళ్ళలో 1.5 కిలో బెల్లం వేసుకోవాలి. ఇలా రెండింటిలో కూడా 1.5 కిలో బెల్లము, 1.5 కిలో పసుపు ఇలా పెట్టుకున్న తర్వాత వాటి ముందు తప్పకుండా ఈ నోముకు చీరలైతే పెట్టుకోవాలండి. చీర, టావెల్, బ్లౌజ్ పీసు, ఓడిబియ్యము, గాజులు, పసుపు, కుంకుమ. ఈ విధంగా పసుపుతో ఉన్న గిన్నె ముందు ఒక చీర, బెల్లంతో ఉన్న నోము ముందు ఒక చీర, ఈ విధంగా రెండింటిని కూడా సెట్ చేసుకొని వాటిపై గౌరమ్మను పెట్టుకొని ఈ సమ్మక్క సారక్క నోమునైతే నోచుకోవాలండి. ఇలా ఈ నోము నోచుకొని ఎవరికి ఇవ్వాలని చెప్పి మీకైతే డౌట్ వస్తుంది కదండి. అయితే ఈ సమ్మక్క సారక్క నోము నోచుకున్న తర్వాత మన అక్క చెల్లెలకు ఈ నోముననేది ఇవ్వాలండి. కొందరు అంటూ ఉంటారు, మాకు ఓన్ సిస్టర్స్ లేరండి, మరి ఎవరికి ఇవ్వాలండి? వరుసకు మనకు ఎవరైతే అక్క చెల్లెళ్ళు అనుకుంటామో మన రిలేటివ్స్లో లేదంటే మన ఫ్రెండ్స్లో ఎవరినైనా మనం అక్క చెల్లెలుగా భావించిన వారికి ఈ సమ్మక్క సారక్క నోమునైతే ఇవ్వచ్చండి. ఓకేనా అండి? ఒక దాంట్లోకి 1.5 కిలో పసుపు, ఒక దాంట్లోకి 1.5 కిలో బెల్లం వేసి ఇలా బట్టలు పెట్టి ఈ సమ్మక్క సారక్క నోమునైతే నోచుకొని అక్క చెల్లెలకు ఈ నోమును ఇవ్వాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై స్మైలీ ఛానల్.